విద్యుత్ రంగంలో అవకతవకలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మనకందరికీ తెలుసు అధ్యక్ష, 6 గంటల నుంచి ఇవాళ 24 గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,82,00,000 మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అధ్యక్ష. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 అవర్స్ ఇస్తామని. ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది, మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 అవర్స్. ఈ 8 ఇయర్స్లో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో, పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చిండ్రు.